మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రామ్ చరణ్ అన్న లుక్ ఎలా అనిపించింది? ఆయన లుక్ శివం అన్న నుంచే కానీ కళ్ళు శివం. చిరుత సినిమాలే చిరుత అని పేరు పెట్టాడు పూరి జగన్నాథ్. ఆయన కళ్ళే లుక్ శివం, కళ్ళు అంతా శివం అంతా అంత శివం పక్కన అన్ని పిల్లు అంతే ఎన్నో వస్తుంటాయి, ఎన్ని వెళ్ళిపోతుంటాయి. తుఫాన్ అనేది ఒకటే ఉంటుంది అంతే. కానీ ప్లాప్ కానీ మగుతానా మగోడే అంతే. ఎప్పుడన్నా రామ్ చరణ్ ని డైరెక్ట్ చూసారా మరి? ఇదిగో జస్ట్ అరగంట ముందే చూసుకొస్తున్నా. బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతుంది, క్రికెట్ సీన్ జరుగుతుంది. జస్ట్ చూసొస్తున్నారు అక్కడ. అంటే ఎందుకు మరి మీకు రామ్ చరణ్ అన్న అంటే అంత ఇష్టం? మరి ఎందుకు అంత ఇష్టం? ఎందుకు ఎక్కువ ఇష్టం? దేవుడు అని ఎందుకు ఇష్టం అంతే ఏమని చెప్తాం, ఇంకా ఏమైనా నీకు చెప్పను. అంతేనా? ఇప్పుడు చిరంజీవి గారు అంటే మరి ఎందుకు ఇష్టం మీకు ఎక్కువ? పుట్టి బుద్ధికి సినిమా మొదలెట్టిందే చిరంజీవితో. ఆయన అయితే నాకు ఫ్యాన్. అవి తప్ప వేరే సినిమాలు నన్ను చూడండి, వేరే సినిమాలకి వెళ్ళను. మళ్ళీ అంటే చిరంజీవి గారి డైలాగ్ కానీ రామ్ చరణ్ గారి డైలాగ్ కానీ ఒకటి చెప్తారా? ఏర్ శంకర్ రెడ్డి మొక్కయానికి పీకేత పేక కోస్తా అంతే. ఎప్పుడన్నా చిరంజీవి గారిని కలిసారా మరి? ఎలా అనిపించింది చిరంజీవి గారిని? బెడ్ ఇచ్చాను చిరంజీవి, బెడ్ బ్యాంక్ లో బెడ్ ఇచ్చా, విజయవాడలో ఇచ్చా, బెడ్ బ్యాంక్ లో బ్లడ్ ఇచ్చారా? అంటే రామ్ చరణ్ అన్న సినిమాలలో మీకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం మరి? ఈ సినిమా కదా అన్ని వచ్చే సినిమా మొత్తం అన్ని సినిమాలు అన్ని 50 రోజులు 40 రోజులు ఎక్కువ చూసే కానీ తగ్గలేదు. తుఫాన్ సినిమా 6 సార్లు చూసా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది ఓజీ సినిమా మాట్లాడవద్దు, కింగ్ ఆయన కోసం మాట్లాడాలని మరి ఈ రోజులు సరిపోయి. సరే, 1 word లో చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రామ్ చరణ్ అన్న గురించి, ముగ్గురు గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? మూడు సింహాలు. వీళ్ళని కొట్టే వాళ్ళే లేరా? కొట్టేది ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన, ఆంధ్ర తెలంగాణ పుట్టినలా కొట్టలేదు అంతే. ఎన్నో అందరూ వస్తుందా, అందరూ వెళ్ళిపోతుందా. మెగా ఫ్యామిలీ ఒక్కొక్క దాంతో మొదలై ఎంత అయింది, ఎంతది ఒకటి అయింది అంతే. ఎంత అది ఒకటిగా సింగిల్గా వచ్చింది, సింగిల్ది ఎంత అయింది. అదే అని మళ్ళీ. ఓకే, డన్.